కార్నర్లో ఉన్న వ్యక్తి కూడా వినపడినప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసినప్పుడే మన ట్రూ లీడర్స్ కానీ జర్నలిస్ట్ కానీ మనం ఎదగలం. మమ్మల్ని తమ పిల్లల్లాగా తమ కుటుంబ సభ్యుల్లాగా అంతకన్నా ఎక్కువగా ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీ ముందు మనం చూసుకుంటున్నారు. జర్నలిస్ట్ నేను ఒకటే నేను చెప్పడానికి ఒకటే వచ్చిన జర్నలిజం అనేది సార్ చెప్పినట్టు ఎవరు పడితే వాడు చేసేది కాదు. ఏదో చదివామంటే చదివాం, జాబ్ చేస్తున్నామా అంటే చేస్తున్నాం అనేటువంటి జర్నలిజం చేయడు. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, సమాజంలో నా పేరు వినపడాలి. వివేకానంద గారు చెప్పినట్టు మందిలో ఒకనిగా గుంపులో ఒకనిగా కాకుండా 10 మందిలో ఒకనిగా ఉండాలి అని అనుకున్నవాడే జర్నలిజం చేస్తారు. మీ అందరికి జర్నలిజం అంటే ఏంటి మీ దృష్టిలో? వాట్ ఈజ్ జర్నలిజం? సరే, మనకి బుక్లో చెప్పిన జర్నలిజం వేరు. నేను జనం కొరకు చేసేది జర్నలిజం. జనం కొరకు చేసేది జర్నలిజం. నేను నా ఓన్ ఒకటి కవిత్వం రాస్తున్నా. కలం హలం రెండు ఉంటాయి. కలం అంటే కవి జర్నలిస్ట్, హలం అంటే రైతు. ఒకానొక సమయంలో హలం దగ్గరికి వచ్చి అంటది కదా, మీ హలానికి నా కలం తోడైతే ఈ ప్రపంచమే నీ ముందు మోకరిల్లి నీ పాదాలకు వందనం చేస్తారు. ఈ ప్రపంచ మేధావుని ప్రపంచమే నీ పాదాల ముందు మోకరిల్లి నమస్కారం చేస్తారు అని కలం హలంతో అంటారు. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధాలు ఏదో అణుబాంబులు లేకుండా అనవసరం అని అందరూ అనుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధాలు రెండే రెండు. ఒకటి కలం, రెండు హలం. హలం లేనిది మనం తిండి తినలేం, కలం లేనిది సమాజాన్ని మనం ఏం మార్చలేం అని ఈ కలంతో చెప్తా ఉంటారు. అప్పుడు హలం ఏమంటారు తెలుసా? నిజమే, నా హలానికి నీ కలం తోడైతే నేను ఈ ప్రపంచాన్నే జయిస్తా. కానీ నీ కలం నా హలానికి ఎప్పుడు తోడు కాలేదు కదా. నీ కలం నా హలానికి ఎప్పుడు తోడు కాలేదు కదా. అందుకే నా హలం ఈరోజు మూలకు పడిపోయింది. నా హలాన్ని నమ్ముకున్నాడు 10 మంది తినేందుకు బాస్మతి బియ్యం అందిస్తున్నా, లాస్ట్ కూడా కంట్రోల్ బియ్యం దిక్కుతున్నాయి, వానికి ఒక పూట కంట్రోల్ బియ్యం దిక్కుతున్నాయి. ఆ కలంతో అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది ఈ జర్నలిజం చదువుకొని పోయి నాయకులైన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి ఎవరు కూడా రైతన్నల గురించి ఆలోచించలేదు. కరోనా సిచ్యువేషన్ ఇది రాసుకున్నాను డిగ్రీ జర్నలిజం చేసేటప్పుడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ జాబ్ లేక ఈ జాబ్ లేక రోడ్లు పడడం రాశారు, కానీ ఏ ఒక్కరు కూడా రైతు గురించి రాయలేదు. ఆ రోజు ఆ సంఘటన నా గుండెలకు తాకిని అది రాసుకున్నా. ఎప్పుడైతే ఒక కలం అనేది సమాజంలో ఉన్న అణగారిన వర్గాల కొరకు రాయడం మొదలెడుతుందో, ఎప్పుడైతే ఒక కలం సమాజంలో ఉన్న ఒక పేదవాడి గురించి ఆలోచించి తన ప్రయాణం మొదలు పెడుతుందో, ఎప్పుడైతే ఒక కలం మేధావి వెనకాల ఉండి నడిపిస్తుందో, అప్పుడే ఈ సమాజం అభివృద్ధి బాటలో నడుస్తుంది. అప్పుడే ఈ సమాజం లేకుంటే ఈ దేశం విశ్వానికి గురువుగా నిలుస్తుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు లేకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు. ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, వీళ్ళిద్దరు జర్నలిస్ట్ ఎవరికైనా తెలుసా? ఎల్కే అద్వానీ అండ్ వాజ్పేయి గారు జర్నలిస్ట్ ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎల్కే అద్వానీ గారు సినిమా జర్నలిస్ట్ చేశారు, వాజ్పేయి గారు పొలిటికల్ జర్నలిస్ట్ చేశారు. జర్నలిజం నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక కామన్ జర్నలిజం నుండి జర్నలిస్ట్గా మొదలై ఈ ఒక దేశానికి రిప్రజెంట్ చేస్తూ ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి చేసిన వ్యక్తి ఒక వాజ్పేయి గారు. ఈ రోజు అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు అంటే ఎల్కే. అంటే నేను చెప్పేది ఒకటి, మనం ఏదో టైంపాస్ చేస్తున్నామని రావడం కాకుండా కూడా జర్నలిస్ట్ అనేవాడు సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలని ఇక్కడ ఉన్న నా తోటి విద్యార్థులు కానీ నా సోదరులు కానీ రేపు సమాజంలో ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వస్తున్న మన ప్రిన్సిపాల్ గారికి నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్. సార్ మాకు ల్యాబ్ లేదు సార్, ఆ ల్యాబ్ని మీరు ప్రొవైడ్ చేయాలని మా స్టూడెంట్స్ అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.